హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మాకు చపాతీలు చేసుకుంటున్నాం. ఇవాళ కార్తీక సోమవారం, అలాగే ఆఖరి వారం అవడంతో ఇంకా ఈరోజు పూజలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. సముద్ర స్నానాలు అంటారు, నదీ స్నానాలు అంటారు, ఇంట్లోనే పూజ కూడా చేసుకుంటూ ఉంటారండి. విశేషంగా వ్రతాలు అవి చేసుకుంటారు. సోమవారం విశేషంగా చేసుకున్న వాళ్ళు ఆఖరి వారం ఒక్కరోజు చేసినా సరే ఈ 4 వారాలు చేసినంత పుణ్యం కూడా అనుకుంటూ ఉంటారు. అలాగే కార్తీక సోమవారాలు అనేసరికి కోవిల్లో రద్దీగా ఉంటారు. ఎప్పుడైనా సరే మన ప్రదోషకాలం అంటే సాయంత్రం వేళ వెళ్తే కొంచెం దర్శనాలు అవి బాగా కొంచెం ఫ్రీగా అవుతుంది అని అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా సాయంత్రం కూడా కోవిల్కి అది వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా చపాతీలు అవి చేసుకుంటున్నాను. చపాతీలు అనేసరికి అందరికీ ఇష్టం ఉండదండి. కొందరికి ఇష్టం, కొందరికి ఇష్టం ఉండదు. అలాగే కొంత కర్రీతో కూడా కొంచెం చపాతీ టేస్ట్ వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అలాగే అనిపిస్తుందా అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. అంటే కొన్ని కర్రీస్ ఉంటాయి మనకి, మసాలా కర్రీ అయినా సరే రెగ్యులర్గా చేసుకునే కర్రీలు కాకుండా వేరే కొంచెం పన్నీర్ బటర్ మసాలా అలాగే కూడా మనకి మేతి చెమన అలాగా రకరకాలుగా మనం చపాతీతో టేస్ట్ చేయొచ్చు కదా. కానీ చపాతీ ఒక్కటైనా సరే కర్రీలు మారుతున్న కొద్దీ చపాతీ టేస్ట్ కూడా మారిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అలాగే అనిపిస్తుందా అని డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా కార్తీక మాసం అనగానే చెప్పక్కర్లేదు కదండి, చల్లదనం చల్లగా ఉంటుంది. చపాతీలు అవి వేడివేడిగా అప్పటికప్పుడు మనం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో ఇలాంటివి ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. ఎండాకాలం అనేసరికి చపాతీలు అస్సలు దిగదండి. ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి మీద ఈ చపాతీలు అన్నా సరే పూరీలు అన్నా సరే ఎక్కువ ప్రిఫర్ చెయ్యం కదా. ఈ చలికాలంలో మాత్రం చపాతీ చేసుకున్నా, పూరీ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా సరే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరేనంటే చపాతీ అనేసరికి కొంచెం పూరీ అంత గట్టిగా కలపం, కొంచెం పలచగానే కలుపుతాం. అప్పుడే మనకి చపాతీలు సాఫ్ట్గా టేస్ట్గా వస్తూ ఉంటాయి. ఇదేమోనండి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండదు. నాకు చపాతీ చేయడం అంటే కొంచెం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తప్పదు కదా, వారంలో మనకి 2 రోజులు ఇడ్లీ అయినా మినపట్లు అయినా, అంటే మేము దోశలు అనమండి, మినపట్లు అంటాము. అలాగే రవ్వ దోశలు అవన్నీ వేసుకుంటూ ఉంటాము. కానీ చపాతీ ఒక రోజు కుదిరితేనే మనకి మొత్తం ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే నేను కర్రీ చేశాను. బంగాళదుంప, కొంచెం మీల్ మేకరు, అన్ని బఠానీలు అవన్నీ వేసి కర్రీ చేసుకున్నాం పొద్దున్నైతే. దానికోసం ఇంకా చపాతీ చేసేస్తే ఒక పని అయిపోద్దని ఉద్దేశంతో ఇంకా పిండి అయితే రెడీగా కలిపేశాను. ఒక అరగంటైనా ఉన్నివ్వాలండి. అరగంట పోయాకైనా గంట పోయాకైనా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే మొత్తం ఇంకా నాకు ఒక గంట అయిపోయిందండి. మధ్యలో టీవీ అది చూశాను, సినిమా వస్తుంది. సరే వెబ్ సిరీస్ ఏవో పెట్టారండి ఇంట్లో. సరే అది చూసుకుంటూనే ఇంకా చపాతీలు అయితే ఇంకా చేసేసుకుందామని ఉద్దేశంతో ఇంకా మొత్తం పిండి అంతా మనం ఇది చూసారు కదా, కొంచెం ఎలాగైనా సరే కొంచెం నీరు ఎక్కువగా ఉన్నట్టే కలుపుకోవాలి చపాతీలకి. పూరీకి మరి గట్టిగా కలుపుకుంటేనే అవుతుంది కదండి. కానీ చపాతీకి మాత్రం ఈ మాత్రం సాఫ్ట్నెస్ ఉంటేనే చపాతీలు చేసినా మనకి సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇంకా మరి రాత్రి వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉండాలంటే కొంచెం పిండి ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే ఒక్కొక్క చపాతీలు ఇలా చేసేసుకుంటున్నాను. ఈ చపాతీల స్టోరీ చెప్పాలంటే ఎంతో ఉందండి. ఎందుకంటే చపాతీలకి రకరకాల కర్రీలతో చేసుకుంటే మనకి ఒక టిఫిన్ అయినా సరే కర్రీలు మారుతున్న కొద్దీ అది 10 రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మసాలా కర్రీతో ఒకలాగుంటుంది, పన్నీర్ బటర్ మసాలాతో ఒకలాగుంటుంది. మా అత్తగారు వాళ్ళు అయితేనండి నల్ల కుర్మా అని చేసుకుంటారు. అది మా ఇంట్లో కొంచెం ఇదిగానే చేసుకుంటూ ఉంటాం. ఎక్కువ ఉల్లిపాయలు అవి వేసుకుని అది బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు మన క్యాప్సికమ్ మసాలా కర్రీ అవి మనం చేసుకున్నప్పుడైనా సరే ఈ చపాతీ టేస్ట్ చేస్తే బాగుంటుంది. పూరీ అయినా పూరీ కర్రీతోనే, పూరీ కూరతోనే బాగుంటుందని అనుకుంటాం కదండి. చపాతీ అయితే రకరకాలుగా ట్రై చేసుకోవచ్చు. మనం రకరకాల కర్రీలు చేసుకున్నా సరే చపాతీ మెయిన్ ఇంగ్రీడియంట్గా మనం పెట్టుకున్నా సరే మనకి టిఫిన్లు మారినట్టు అదే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నాకు అస్సలు నచ్చదండి, కానీ తప్పదు. చపాతీ అంటే కొంచెం దూరంగానే ఉంటాను. కానీ తినకపోయినా చెయ్యకపోయినా అవ్వదు కదా. ఎందుకంటే మనకి గోధుమ పిండిలో మనకి మంచి ప్రోటీన్ ఉంటుందండి. అది మనం ఇలాంటి రెసిపీస్లోనే మనం ఇంటేక్ తీసుకుంటే
మనకి ఎక్కువ మనం సప్లిమెంట్స్ కానీ బయట ఫుడ్ కానీ మనం అవాయిడ్ చేసినట్టు అవుతుంది. మనం ఫుడ్లోనే మనం ఇంటేక్ ఇలా మనం అన్నీ ఉండేటట్టు చూసుకుంటే మనకు కావాల్సినవి అన్నీ కూడాను మనం వేరే మాత్రలు కానీ సప్లిమెంట్స్ కానీ వేరే ఏది అక్కర్లేదండి. అందుకని ఇలాగా తినాలి అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే లేకపోతే మనం ఏదైనా సరే ఇప్పుడు గోధుమ పిండి అనేసరికి కొంచెం ఎలాగైనా సరే మనం ఎక్కువగా వాడుతున్న ఇదే కదా. పూరీలైనా సరే మనం ఇలా గోధుమ పిండి చపాతీల్లో అయినా సరే ఎక్కువ వాడుతూ ఉంటాము. అందులోనే ఇప్పుడు మైదా అవాయిడ్ చేసేసి ఏదైతే మైదా వేసుకోవాలి అని అనుకుంటున్నవన్నీ కూడానండి గోధుమ పిండితోనే వేసేసుకొని చేసేసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారంటే మీరు మొన్న నేను బొబ్బట్లు కూడా గోధుమ పిండి తోపే పెట్టుకున్నాను కదా. అలాంటి ప్లేసెస్లో అన్నీ కూడా ఇప్పుడు పునుకులు చేసుకున్నా ఏది చేసుకున్నా సరేనండి. ఇంతకుముందు అయితే మైదా సగం వరిపిండి సగం అలా వేసుకునేదాన్ని కదా. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా నేను మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేసేస్తున్నాను. అలాగే రవ దోశల్లో కూడా గోధుమ పిండి వేసుకుని మనం చేసుకోవచ్చు. అలాగే మనం పునుకులు అవి వేసుకున్నా చేసుకోవచ్చు. ఎందులో అయినా సరేనండి. ఇప్పుడు మనం మొన్న ఇడ్లీ రుబ్బు ఉండిపోయిందని అనుకున్నప్పుడు అందులో కొంచెం ఈ గోధుమ పిండి వరిపిండి కలిపి పునుకులు వేసాను. ఇన్ కేస్ ఆ వీడియో కావాలన్నా చెక్ చేసేయండి. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటేనండి, చపాతీ నచ్చదు కానీ తప్పదు. అదొక్కటి చెప్పగలను. చూసారు కదా, నా మొహం చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఈ టిఫిన్ చేస్తుంటే కొంచెం ఏదో ఇంట్రెస్ట్గా లేనట్టే చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదో చెయ్యాలి అని అనిపించి చేయడమేనండి. కానీ టేస్ట్ మాత్రం కర్రీలతో మారిపోతూ ఉంటుంది. చపాతీయేనా అని నేను నిన్న పన్నీర్ కర్రీ చేశాను కదా, దాంతో బాగుంటుందండి. అలాగే కొన్ని కర్రీస్ ఉంటాయి, అవి నాకు నచ్చుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని సెలెక్టివ్గా మనం చేసుకున్నప్పుడే చపాతీ టేస్ట్ బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ఒక్కొక్క చపాతీ ఇలా కాల్చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరేనండి ఫస్ట్ వేయగానే మనం నూనె వేయకూడదు. కొంచెం మనకు ఒక పక్క కాలేక అప్పుడు నెక్స్ట్ తిరగేసుకున్నాక నూనె వేయాలి. ఇప్పుడండి నైట్ మనం డిన్నర్ బదులు చపాతీలు అవి తింటూ ఉంటారు కదా. రోజు వాళ్ళకి తప్పదు చపాతీ. కాకపోతే పొద్దున్న కర్రీ ఏది ఉంటే అది కూడా తినేస్తూ ఉంటారు. ఆకుకూరలతో కూడా తినేస్తారండి. మళ్ళీ దాల్తో తింటారు, పప్పులతో కూడా తింటారు. చపాతీకి చెప్పక్కర్లేదండి, 100 రకాల కర్రీస్తో దీన్ని సర్వ్ చేసుకుంటారు. దాల్ అంటే పప్పు. కొంతమంది పప్పుతో తింటారండి, కొంతమంది కర్డ్తో తింటారు, కొంతమంది మేతి చమ్మన్ అంటారు కదా అలాంటి రకాలతో తింటారు. పన్నీర్తో రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుని కర్రీగా దీంతో సైడ్ డిష్గా పెట్టుకుని తింటారు. ఇంకా ఒకటి కాదండి, పెసరపప్పు మన ఇది ఆకుకూరలు అవి వేసుకుని తాలింపు వేసుకుని అందులో కూడా చపాతీలు తింటూ ఉంటారు. రకరకాలండి, ఇంకొక రకం కాదు. ఎందులో తిన్నా సరే చపాతీకి అది కుదిరిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. పూరీకి అయితే ఒక్క పూరీ కర్రీతోనే మనకి బాగుంటుందని అనుకుంటాం కదా. ఇది అలా కాకుండా దేనికైనా బాగుంటుందండి చపాతీ అనేసరికి. చూసారు కదా, ఇంకొక పక్క ఎగాక ఇంకో పక్క అలా ఒక్కొక్కటి ఇంకా కాల్చేసుకుంటున్నాను. ఈ చపాతీలు చేసేటప్పుడు మాత్రం అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉండాలి పక్కనే. ఏదైనా మన దేవుడి పాటలు కానీ మామూలుగా ఏదైనా మూవీ కానీ ఏదైనా పెట్టుకొని చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇలా చేస్తున్నట్టు కూడా మనకు తెలియదండి, మనం పని చేస్తున్నట్టు కూడా మనకు అనిపించదు. ఈ మధ్యన అయితేనండి ఎక్కువ దేవుడి పాటలు అవి పెట్టుకుంటున్నాను. అవి వింటూ పని చేస్తే మనకి పని చేసినంత ఇది కూడా మనకు అలసట కూడా ఉండడం లేదు. సరే, అవి కూడా ఇంకా మనం ఒక్కొక్కటి కూడాను మనం నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది కదా. దేవుడివి మన స్తోత్రాలైనా సరే పారాయణాలైనా సరే మనం పక్కన పెట్టుకొని వింటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి అదే మనం పుస్తకం చూసి ఎలా చదివితే మనకు వస్తుందో మనం వింటున్నా సరే అలాగే వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ అయితే కంపల్సరీ అండి దేవుడి పాటలైనా పద్యాలైనా చాలా దీనిగా అన్ని వరుసగా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటాం కదా. అవి వరుసగా మనకి వస్తున్నప్పుడు మనకు కంఠస్థం అయిపోతూ ఉంటుందండి. ప్రత్యేకంగా పుస్తకం పట్టుకుని చదవాలి అని ఏం అనిపించదు. ఎందుకంటే దేవుడివి మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు పుస్తకం చూసి మనకి ఎంతైతే మనం చదువుదాము అని అనుకుంటున్నవన్నీ కూడా మనకు మనసుకు పట్టేస్తుందని అనిపిస్తూ ఉంటుందండి. అందులోనూ ఇలాంటి చపాతీలైనా పూరీలైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఒకటి కదా.
పక్కనే ఏదైనా దేవుడి ఏమైనా పెట్టుకున్నా సరే, టీవీలో మూవీ ఏమైనా ఆలకిస్తూ చేసినా సరేనండి, ఇవి కష్టం తెలియదు అని అనిపిస్తూ ఉంటుంది. అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ చపాతీ మేకర్ అంటే రోటీ మేకర్లు కూడా వస్తున్నాయి కదా, అది యూస్ఫుల్లా కాదా అని తెలియడం లేదండి. ఎవరైనా వాడితే మాత్రం డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే అన్ని చోట్ల చూస్తున్నాం దాని రివ్యూస్ అవిను. కొందరికి బాగా వస్తుంది అంటున్నారు, కొందరికి బాగా రావట్లేదు అని అంటున్నారు. కాకపోతే ఎవరికి ఎలా వస్తుంది ఏంటి అన్నది నాకు తెలియడం లేదండి. ఒకసారి మీకేమైనా తెలిస్తే డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే రోటీ మేకర్ అనగానే మనం ఎక్కడంటే అక్కడ ప్లగ్లో పెట్టేసుకుని చేసేసుకోవచ్చు. అది కొంచెం ఇలా పొయ్యి దగ్గర పని ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే చపాతీ చేయడం అంటే పామడం కూడా మనకి లేకుండా రోటీ మేకర్తో ఒక్కసారి ప్రెస్ చేసేసి కూడా మనం ఇలా చపాతీలు చేసేసుకోవచ్చు. ఆ మెథడ్ కూడా చూశానండి, అందుకు చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా వాడుతున్నా దాని రివ్యూ నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. బాగుందా, బాగాలేదా, యూస్ఫుల్ కాదా, మీరు కొంటే ఏ కంపెనీ కొన్నారు అన్నది కూడా డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే అందులో రకరకాల కంపెనీలు ఉన్నాయి. కంపెనీని బట్టి కూడా మనకి హీటు అది ప్రొడ్యూస్ అవ్వడం ఉంటుంది. కొంచెం కంపెనీని బట్టి కూడా మంచిగా ప్రిఫర్ చేయాలండి. చాలా సూపర్గా ఉందండి. మీతో కబుర్లు ఆడుతూనే చపాతీ అయితే చేసాను. కర్రీ చూసారు కదా, బంగాళదుంప బఠానీ మీల్ మేకర్ కర్రీ ఇలా చేసుకుని ఈ చపాతీ అయితే ఇంక ఇలా తింటున్నానండి. చెప్తున్నాను కదా, మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేసరికి కొంచెం మంచివే కొనుక్కోవాలండి, లేకపోతే మనకి అది గ్యారంటీ ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా టీవీ చూద్దామని ఇలా బయటకైతే వచ్చేసానండి. ఇంకా మూవీ అయితే వస్తుంది, వెబ్ సిరీస్ అన్నాను కదండి, ఆ మూవీ అయితే ఇంక ఇలా చూసుకుంటూ కూర్చున్నాము. ఇప్పుడైతే పేర్లు ఏమీ తెలియడం లేదంటే మూవీ అంటే మూవీ, అది ఏదైనా మూవీ అనే అంటున్నారు, వెబ్ సిరీస్ అయినా మూవీ అంటున్నారు, టీవీలో వచ్చేది ఏదైనా సరే ఇలా మూవీ అనే అంటున్నారు. ఇప్పుడు ఎక్కువ సినిమాలకు కూడా వెళ్ళడం లేదు కదండి, ఏదైనా కూడా ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ ఇంకా చూసుకుంటూ కూర్చుంటున్నాము. ఏదైనా రిలీజ్ అయినా సరే 1 monthలో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ఇలా మూవీ చూసుకుంటూ ఇంకా చపాతీ అయితే ఇలా తినేస్తున్నాము. చెప్తున్నాను కదా, ఒక్కొక్క కర్రీతో బాగుంటుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వాటికి ఇదేనండి వీడియో కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.